హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ టైమ్ విత్ శ్రావణి. ఈరోజు మహాభారతం 8థ్ ఎపిసోడ్ చూద్దాం. మీలో ఎవరైనా నా ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే ఒకసారి చూడండి. అవి చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్దాం. దుర్యోధనుడు, శకుని ఇద్దరు కలిసి భీముణ్ణి చంపాలి అనుకున్నారు. అప్పుడు శకుని, "ఈ కోటలో మన ఆటలు సాగవు. ఏ వ్యూహమైనా బయటే చేద్దాం" అని శకుని సలహా ఇచ్చాడు. అనుకున్నట్లే దుర్యోధనుడు పాండవుల్ని గుర్రపు పోటీకి ఆహ్వానం పంపించాడు. అందరూ సరేనని సిద్ధమయ్యారు. పాండవులు, కౌరవుల యొక్క గుర్రపు పక్కపక్కనే నిలబడి ఉన్నాయి. పరుగు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. గంట మోగింది. అన్ని గుర్రాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కానీ భీముని గుర్రపు బండి మాత్రం తప్ప. బండ్లు ముందుకు పరిగెత్తుతున్నాయి. భీముని బండి మాత్రం కాస్త నెమ్మదిగా వెళ్తూ ఉంది. ఎందుకంటే భీముని బరువుకి గుర్రాలు వేగం పరిగెత్తలేకపోతున్నాయి. అమ్మో! నేనో ఆఖర్లో ఉన్నానేమో అని వెనుకకు తిరిగి చూస్తే వెనుక నుండి భీముడి బండి పక్కకు మరో గుర్రపు బండి వచ్చింది. ఆ బండి దుర్యోధనుడిది. పక్కనే స్వారీ చేస్తూ భీమునితో మాటలు కలిపి ప్రేమ వలక పోశాడు. ఆ పోటీలో నకుల సహదేవులు గెలిచారు. గుర్రపు పందాల పోటీ పూర్తవగానే భీముణ్ణి చంపడానికి పన్నాగం పన్నారు. ప్రమాణకోటి అనే ప్రాంతాన్ని విహారయాత్రకు ఎన్నుకున్నారు. కౌరవులు, పాండవులందరూ అక్కడికి విందు భోజనం కోసం వెళ్లారు. అదే సరైన సమయం. అక్కడే భీముణ్ణి చంపాలి అని దుర్యోధనుడు నిశ్చయించుకున్నాడు. ఈ విషయంలో శకునిని సంప్రదించాడు. శకుని బాగా ఆలోచించి దుర్యోధనికి, భీమునికి మధ్య వైరం పుడితే అది మెల్లగా ధర్మరాజు వరకు చేరుకొని దాని ద్వారా పాండవులందరూ కలిసి కౌరవుల్ని ఎదిరించి ధర్మరాజు రాజ్యాధిపతవుతాడు. కానీ ఒకవేళ భీముడు చనిపోతే పాండవులు నిర్వీర్యమైపోతారు. కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం. దీన్ని సరైన ప్రణాళిక రచించాలి. భీమునిపై హత్యా ప్రయత్నం జరగాలి. కానీ భీముడు చావకూడదు. అప్పుడు ఇరువురి మధ్య వైరం రగులుతుంది. భీముని ద్వారా మొదలైన వైరం ధర్మరాజు వరకు చేరుకొని అక్కడ నుండి అందరూ ఏకమై ధర్మరాజునే సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తారు అని అనుకున్నాడు. భీమునికి విషప్రయోగం చేద్దామని చెప్పి ఆ కాలంలో విషాలకు, వాటి విరుగుళ్లకు పేరుగాంచిన తన సొంత రాజ్యమైన గాంధార దేశం నుండి శకుని తానే స్వయంగా విషాన్ని తెప్పించాడు. భీముని శక్తిని ప్రత్యక్షంగా చూసిన శకుని అతనికి విషపు గాఢతను ఎంత మోతాదులో ప్రయోగిస్తే భీమసేనుడు మృత్యు వరకు వెళ్లి తిరిగి బ్రతకగలుగుతాడో అంత మోతాదులో విషాన్ని పాయసంలో కలిపి దుర్యోధనుని ద్వారా భీమునిపై విషప్రయోగం చేయించాడు. అనుకున్న ప్రకారమే పాయసంలో విషాన్ని కలిపి భీమునికిచ్చాడు దుర్యోధనుడు. ఆకలితో ఉన్న భీముడు ఆ పాయసాన్ని తృప్తిగా తాగాడు. అందులో కలిసి ఉన్న విషం ప్రభావం వల్ల తాగిన కాసేపటికే మెల్లగా మత్తులోకి జారుకున్నాడు. భీమునికి ప్రమాదం లేకుండా విషప్రయోగం చేశాననే ఆనందంలో శకుని ఉండగా, దుర్యోధనుడు వాళ్ళ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి స్పృహలో లేని భీముణ్ణి చేతులు, కాళ్ళు తాళ్లతో కట్టివేసి ఆ పక్కనే ఉన్న మడుగులో పడేశాడు. అది తెలిసిన శకుని భయపడిపోయాడు. అనవసరంగా ముందు వెనక ఆలోచించకుండా తప్పిదం చేశానా అని అనుకున్నాడు. దుర్యోధనుడిని తక్కువ అంచనా వేసినందుకు తనని తానే తిట్టుకున్నాడు. భీముణ్ణి చంపేశానని దుర్యోధనుడు అంటున్నాడు. ఏమోలో భీమునికి ఏమీ కాదని, భీముడు క్షేమంగా తిరిగి వస్తాడని శకునికి అనిపించింది. భీముడికి ఏమి అపాయం జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. వెంటనే దుర్యోధనుడు శకునితో విషం చాలా త్వరగా పనిచేసింది అని నవ్వాడు. భీముణ్ణి చంపేశామన్న ఆనందంలో ఉన్న దుర్యోధనుడు ఇక తనకు అడ్డు లేదని, తనను ఎదిరించే వాళ్ళెవరూ ఉండరని విర్రవీగసాగాడు. ధర్మరాజుతో సహా పాండవులందర్నీ కారాగారంలో వేసి రాజ్యం మొత్తాన్ని తానే కైవసం చేసుకోవాలని అనుకున్నాడు. మడుగులో భీముడు లోతుల్లోకి మునిగిపోతున్నాడు. ఆ మడుగు నిండా విషసర్పాలున్నాయి. భీముడు కొన ఊపిరితో ఉన్నాడు. విష ప్రభావం వల్ల కొన్ని క్షణాల్లో ఖచ్చితంగా చనిపోతాడు. మడుగులో భీముడి శరీరాన్ని చూసిన పాములు భీముణ్ణి కసిగా కాటు మీద కాటు వేస్తూ ఉన్నాయి. భీముని శరీరం నిండా దుర్యోధనుడు ఇచ్చిన విషముంది. విషసర్పాలు విషంతో ఇంకా నిండిపోయింది. ఇక భీముడు కొన్ని క్షణాల్లో చనిపోవలసిన సమయంలో స్పృహ పూర్తిగా కోల్పోయిన భీముడు ఉన్నట్లుండి హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. తన శరీరానికి కట్టిన తాళ్లను ఒక విదిలింపుతో తెంపేశాడు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న వందలాది పాములతో ఒక్కోదాన్ని పట్టుకుని ఏదో దారాలను తెంపినట్లు పాములను చంపుతున్నాడు. అది చూసిన పాములన్నీ భయంతో భీముని నుండి దూరంగా పారిపోతున్నాయి. ఆ పాముల వెనక నీళ్లల్లో ఈదుకుంటూ వెళ్తూ అక్కడ ఒక గొప్ప వెలుతురు, ఒక ద్వారం లాంటిది కనిపించింది. దానిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక అందమైన ప్రదేశం కనిపించింది. అదే నాగలోకం. ఆ మడుగు నుండి నాగలోకానికి దారిలాగా ఏర్పాటు చేయబడి ఉంది. ఆ ద్వారం నాగలోకానికి కోట ద్వారం లాంటిది. లోపలికి వెళ్ళగానే అక్కడ వాసుకి అనే పాముల రాజు కనిపించాడు. వాసుకికి భీముణ్ణి చూడగానే జరిగిందంతా అర్థమయ్యింది. ఎవరో నీకు విషమిచ్చి చంపాలి అనుకున్నారు. కానీ విషసర్పాలు నిన్ను కాటువేయడం వలన నీ ఒంట్లో ఉన్న విషానికి ఆ పాముల విషం విరుగుడులాగా పనిచేసింది. విషానికి విషమే విరుగుడంటారు కదా!
అది అదే జరిగింది. అందుకే నువ్వింకా ప్రాణాలతో బ్రతికున్నావు. ఇంతకీ నువ్వు ఎవరు అని వాసుకి అడిగాడు. నేను పాండురాజు కుంతి కుమారుడైన భీముణ్ణి అని అన్నాడు. నువ్వు మా కుంతి కుమారుడివా? నాకు కుంతికి చాలా దగ్గర చుట్టరికం ఉంది. నువ్వు నాకు వరుసకు మనవడివవుతావు. భీమసేన, నీ మీద విషప్రయోగం చేశారంటే నిన్ను నేరుగా గెలవలేని శత్రువులు అజ్ఞాతంలో ఉండి దొంగదారిలో నిన్ను చంపాలి అనుకుంటున్నారు. కాబట్టి నీకు ముందు ముందు వారి నుండి చాలా ఆపదలు రావచ్చు. అందువలన ఇదిగో ఈ నాగామృతం తాగు. ఇది ఒక పాత్రడు తాగితే చాలు నీకు 100 ఏనుగుల బలం వస్తుంది. దేవతలకు అమృతం ఎలాగో ఈ నాగలోకంలో ఇదే మాకు అటువంటి అమృతం. ఇది త్రాగితే నీకు 100 ఏనుగుల బలం వస్తుంది అని అన్నాడు. ఆ మాట వినగానే అప్పటికే నీటిలో మునిగి పాములతో పోరాడి అలసిపోయిన భీముడు ఆకలితో ఉండటం చేత ఆ పాత్రలను 8 ఖాళీ చేశాడు. అది చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఈ పాత్రలోని నాగామృతం ఎవరూ పూర్తిగా తాగలేకపోయారు. భీముడేమో ఎత్తిన పాత్రను దించకుండా క్షణం కూడా వ్యవధి ఇవ్వకుండా వెంటనే 8 పాత్రలను నాగామృతం తాగేశాడు అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత భీముడు భూక్తాయాసంతో తాత, నీ రుణం తీర్చుకోలేను. మీ సహాయం వల్ల 800 ఏనుగుల బలం నాకు వచ్చింది. ఇక ఈ బలంతో నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళ భరతం పడతాను అని అన్నాడు. అప్పుడు వాసుకి భీమ 800 కాదు, నీకు 1000 ఏనుగుల బలం నీ సొంతం అని అన్నాడు. భీమునికి అర్థం కాలేదు. అదేంటి తాత, నేను ఖాళీ చేసింది 8 పాత్రలే కదా, ఒక్కో పాత్రకి 100 ఏనుగుల బలం చొప్పున అని భీముడంటే, నిజమే, నీవు తాగింది 800 పాత్రలోనిదే. వాటి ద్వారా నీకు లభించింది 800 ఏనుగుల బలం మాత్రమే. కానీ జన్మతః నీకు 200 ఏనుగుల బలం ఉంది. కనుక ఈ రెండూ కలిపి నువ్విప్పుడు 1000 ఏనుగుల బలంతో దృఢంగా తయారయ్యావు అని వాసుకి అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1000 ఏనుగుల బలం అంటే అది ఒక్కసారిగా ఒక్క దెబ్బలోనే 1000 ఏనుగుల బలం వస్తుంది అని కాదు. అది అసాధ్యం. ఎందుకంటే అంత శక్తిని విడుదల చేయాలన్నా భీమునికి సహజ శరీరం అందుకు సహకరించవలసి ఉంటుంది. భీముడు మహాబలవంతుడే, కానీ 1000 ఏనుగుల శక్తిని ఒక్కసారే కూడా తీసుకురాలేడు. కానీ 1000 ఏనుగులు ఒకదాని తర్వాత మరొకటి అతన్ని ఎదుర్కొంటే ఎంతసేపు ఎంత శక్తితో ఆగకుండా పోరాడుతాయో అంతసేపు భీముడు కూడా ఆగకుండా పోరాడగలడు. ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు 200 ఏనుగులతో సమానమైన శక్తితో పోరాడగలడు. భీముడు తాను సంపాదించిన బలాన్ని తలుచుకుని ఎంతో సంతోషించాడు. కానీ వాసుకి, తొందరపడకు భీమా, ప్రతి దానికి తగిన సమయం ఒకటి వస్తుంది. అంతవరకు నిరీక్షించగలిగిన వాడే వివేకవంతుడవుతాడు. తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. నీ బలమేమిటో తెలిస్తే నీ శత్రువు జాగ్రత్త పడతాడు. కాబట్టి అవసరం వచ్చేటంత వరకు నీ బలాన్ని ఎవరికూ బహిర్గతం చేయకు, అనవసరంగా ప్రదర్శించకు అని అన్నాడు. వాసుకి ఇచ్చిన అమూల్యమైన సలహాను కూడా అందుకొని అతను ధన్యవాదాలు చెప్పి భీముడు అదే మార్గంలో భూలోకానికి తిరిగి వచ్చాడు. చాలా సేపటి నుండి భీముడు కనపడిపోయేసరికి ఏదో జరుగుంటుందని అర్జునుడికి అనుమానం వచ్చి భీముడి గురించి దుర్యోధనుని అడగ్గా, నీ భీముడు ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది అని దుర్యోధనుడు అన్నాడు. ఆ సమాధానంతో అర్జునుని అనుమానం ఇంకా పెరిగింది. అన్నజాడ వెతుకుతూ వెళ్ళగా ఒకచోట భీముడి పాదరక్షలు కనబడ్డాయి. భీమునికి మడుగులోకి పడవేయడానికి లాగుతూ వెళ్ళగా నేల మీద పడ్డ గుర్తులు కూడా గమనించి ఆ గుర్తులను అనుసరించి వెళ్ళాడు. ఇక అర్జున్‌కి జరిగిన కథంతా అర్థమైంది. భీమునికి ఏదో చేసి మడుగులో పడేశారు అని అర్థం చేసుకున్నాడు. భీముడు అసలు బ్రతికున్నాడా లేక మరణించాడా అని ఆ మడుగు దగ్గర కూర్చొని అర్జునుడు బాధపడుతుంటే ఎదురుగా మడుగులో నుండి భీముడు పైకి లేచి వచ్చాడు. వెంటనే అర్జునుడు ఆనందంతో భీముడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు. జరిగిందంతా భీముడు అర్జునుడికి చెప్పి దుర్యోధనుని విషయం అందరితో చెప్దామన్నాడు. కానీ అర్జునుడు, అగ్రజ, దుర్యోధనుడు ఇలా చాలా చేస్తాడు. మనకు తెలిసిందన్న విషయం ఆయనకి తెలిస్తే దుర్యోధనుడు మరింత జాగ్రత్త పడతాడు. మరొకసారి ఏదైనా పన్నాగం పన్నితే కనుక్కోవడం మనకు కష్టం కావచ్చు. కాబట్టి మనం ఏమి ఎరగని వాళ్ళలాగా ఆ తరువాత ఇద్దరూ కోటకు తిరిగి వచ్చారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాండవులను ఒక్కొక్కరుగా చంపాలి అని దుర్యోధనుడు శకునితో అన్నప్పుడు ముందుగా భీముణ్ణి చంపుదాం అని శకుని సలహా ఇచ్చాడు. ఎందుకంటే పాండవుల్లో అందరికన్నా బలవంతుడు, దేన్నైనా తట్టుకోగలిగేవాడు భీముడే. ఈ విషప్రయాన్ని కూడా తట్టుకుని బ్రతకగలిగేవాడు భీముడొక్కడే అని శకునికి తెలుసు. అందుకే భీముణ్ణి చంపుదామని సలహా ఇచ్చాడు. ఇక్కడ శకుని ఉద్దేశం భీముణ్ణి చంపటం కాదు. అప్పటి వరకు పాండవులకు, కౌరవులకు ఎటువంటి గొడవలు లేవు. గొడవలు పెంచడానికి, ఒకరంటే మరొకరికి ద్వేషం పెరిగి వాళ్ళ మధ్య శత్రుత్వం పెరగడానికి శకుని వేసిన బీజమే ఇది. పాండవులు పక్షపాతే, కానీ దుర్యోధనునికి పాండవులు పైగా ఉసిగొలుపుతూ ఉంటాడు.
నిజం నిప్పులా ఎంతో కాలం దాగదన్నట్లు మెల్లమెల్లగా భీముని శరీరంలో వచ్చిన మార్పుల వలన భీమునికి 1000 ఏనుగుల బలం వచ్చిందన్న విషయం తెలిసి అందరూ సంతోషించారు. కానీ ఒక్కరు మాత్రం చాలా భయపడ్డారు. ఆమె గాంధారి. ఎప్పటికైనా పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం జరిగితే 1000 ఏనుగుల బలం ఉన్న భీముడు ఒక్క దెబ్బతో కౌరవులను చంపగలడు అన్నదే ఆమె భయానికి కారణం. ఐ లవ్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. రేపటి నుంచి ఇంకా చాలా బావుంటుంది. యుద్ధ విద్యలు కౌరవులకు, పాండవులకు యుద్ధ విద్యలు నేర్పించేది ద్రోణాచార్యుడు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా! అర్జునుడు పక్షిని కొడతాడు. ఎలా ఏంటి అనేది. రేపటి నుంచి ఇంకా బావుంటుంది. ఈ వీడియోస్ కనుక మీకు రెగ్యులర్‌గా రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. బాయ్ బాయ్.